ఒక్కోసారి చెప్పుకోలేని పదజాలంతో సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్ వార్ జరుగుతోంది. ఇంతకు ముందు మెగా ఫ్యాన్ ఇతర హీరోల అభిమానులు వాదించుకునేవారు. కానీ నిన్న మొన్నటి వరకు ఒకే ఫ్యామిలీ అని చెప్పుకున్న అల్లు మెగా ఫ్యాన్సే ఇప్పుడు కొట్టుకుంటున్నారు. దీనంతటికీ కారణం గతంలో బన్నీ చేసిన చెప్పను బ్రదర్ అనే కామెంట్స్ అనే చెప్పొచ్చు. అక్కడి నుంచి మొదలైన అల్లు మెగా ముసలం ప్రస్తుతం పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా బన్నీ నంద్యాల వెళ్లటంతో అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు నిజమనేలా చేశాయి. దీనిపై నాగబాబు రియాక్ట్ అవుతూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అనే పోస్ట్ మరింత ఆజ్యం పోసింది. సాయిధరం తేజ్ అయితే ఏకంగా అల్లు అర్జున్ ను ట్విట్టర్లో అన్ఫాలో కొట్టాడు. ఇక ఎన్నికల్లో పవన్ గెలిచిన తర్వాత ఇటీవల మాట్లాడుతూ అప్పట్లో హీరోలు అడవులను కాపాడితే ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు. ఇక ఇప్పుడు బన్నీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఇండైరెక్ట్ గా పవన్ కు కౌంటర్ ఇచ్చినట్టుగా మాట్లాడాడు అనేది చర్చకు దారితీసింది. మన ఫ్రెండ్ అనుకో, కావాల్సిన వాళ్ళనుకో, నాకిష్టమైతే నేనొస్తా, నా మనసుకు నచ్చితేనే వస్తా అన్నాడు. అంటే బన్నీ ఇష్టమనే లిస్ట్ లో పవన్ లేరా అనే సందేహాలు ఇక్కడ వెలువడుతున్నాయి. అందులోనూ మై డియర్ ఫ్యాన్స్, మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి, హీరోను చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ ను చూసి హీరోనయ్యా అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియోని అల్లు ఫ్యాన్స్ తెగ వైరల్ చేశారు. దీనికి కౌంటర్ గా మెగా ఫ్యాన్స్ ఏకంగా ఇంద్రా సినిమా రీ రిలీజ్ లో రచ్చ చేశారు. ఈ సినిమాలో నటుడు శివాజీ సీన్ వచ్చినప్పుడు అతన్ని ఉద్దేశించి అల్లు అర్జున్ అంటూ మెగా ఫ్యాన్స్ ఆ వీడియోలను వైరల్ చేశారు. అయితే సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నప్పటికీ మెగా అల్లు కాంపౌండ్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు కదా. సమయం వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ మధ్య కొట్లాటకు దారి తీసేలా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ఇలా రోజు రోజుకి మెగా అల్లు ఫ్యామిలీతో పాటు అభిమానుల మధ్య మాటల యుద్ధం పెరుగుతూనే ఉంది. పోటాపోటీ పోస్టులు కామెంట్లతో రెచ్చిపోతూనే ఉన్నారు. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.